టాపిక్ చూద్దాం. డైరెక్ట్గా విషయంలోకి వచ్చేస్తున్నాను వితౌట్ వేస్టింగ్ టైం. స్కేల్స్లో మనకి మనం స్కేల్స్ అనే ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకి ముఖ్యంగా మెట్రిక్ సిస్టమ్ అండ్ మెట్రిక్ సిస్టమ్ అండ్ ఇంపీరియల్ సిస్టమ్. ఈ టూ సిస్టమ్స్ మనకు తెలిసి ఉండాలి. మెట్రిక్ సిస్టంలో డైమెన్షనింగ్, మెజర్మెంట్ ఆఫ్ లెన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇంపీరియల్ సిస్టంలో మెజర్మెంట్స్ లెన్స్ ఎలా ఉంటాయి. మెట్రిక్ సిస్టంలో మనకు తెలిసిన అతి చిన్న కొలత ఏంటి? మెజర్మెంట్ మిల్లీమీటర్, ఎంఎం. ఓకే, ఎంఎం తర్వాత ఎంత? సెంటీమీటర్, అంటే సిఎం. ఒక సిఎంకి 10 ఎంఎంలు, ఒక సెంటీమీటర్కి 10 ఎంఎంస్. మరి సెంటీమీటర్ తర్వాత పెద్దది ఏంటి? మనకు తెలిసింది ఏంటి? కిలోమీటర్. కానీ కిలోమీటర్ కాదు, సెంటీమీటర్కి కిలోమీటర్కి మధ్య డెసిమీటర్ ఉంది. 1 డెసిమీటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అంటే ఒక డెసిమీటర్కి 10 సెంటీమీటర్లు. మరి ఆల్రెడీ ఒక సెంటీమీటర్కి ఎన్ని ఎంఎంలు? 10 ఎంఎంలు కదా. అందుకని ఈ సెంటీమీటర్ ప్లేస్లో నేను ఆ 10 ఎంఎంలు పెట్టేశాను అనుకోండి. టోటల్గా ఎంత అవుతుంది నాకు? 100 mm. For 1 decimeter, 100 mm. For 1 decimeter, centimeters are 10, millimeters are 100. ఓకే, సో డెసిమీటర్ తర్వాత మనకి ఏముంటుంది? మనందరికీ తెలిసిందే, ఆఫ్టర్ సెంటీమీటర్స్ మీటర్స్. 1 meter is equal to 10 decimeters. మరి డెసిమీటర్కి 10 సెంటీమీటర్స్ ఉన్నాయిగా, సో 100 సెంటీమీటర్స్. అంటే ఒక మీటర్కి 10 డెసిమీటర్లు, 100 సెంటీమీటర్. అప్పుడు ఎంఎంలు ఎంత అవుతాయి? ఇంకో 10 పెరుగుద్ది, 1000 మిల్లీమీటర్స్. బాగా ఇంపార్టెంట్ అండి ఇది. డెసిమీటర్స్ మనం మామూలుగా ఎక్కడ యూజ్ చేయం, బట్ 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, 1000 ఎంఎం. ఆఫ్టర్ మీటర్స్ మనకేంటి? డెసిమీటర్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ డెకామీటర్స్. 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. అగైన్ 1 మీటర్కి 10 డెసిమీటర్స్, కాబట్టి ఇది ఎంత అవుతుంది? 100 డెసిమీటర్స్. అగైన్ డెసిమీటర్కి 10 సెంటీమీటర్స్, సో 1000 సెంటీమీటర్స్. సో ఇదేమవుతుంది? 10⁴ మీటర్స్, అదే 10,000 మిల్లీమీటర్స్. ఇది ఫర్ 1 డెసిమీటర్కి. నెక్స్ట్ 1 హెక్టోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్, సారీ డెకామీటర్స్. 10 డెకామీటర్స్ కదా, మీటర్స్ ఎన్ని అవుతుంది? 10, సో 100. నెక్స్ట్ 10³ డెసిమీటర్స్, 10⁴ సెంటీమీటర్స్ అండ్ 10⁵ మిల్లీమీటర్స్. ఓకే, ఇందులో మనకు అన్నీ అవసరం లేదండి. మనకి హెక్టోమీటర్ టు డెకామీటర్, ఇక్కడ డెకామీటర్ టు ఎంఎం వస్తే చాలు. బట్ ఇప్పుడు చెప్పబోయే కిలోమీటర్ మటుకు అన్నీ తెలియాలి. ఫర్ 1 kilometer ఇట్ ఈస్ 10 hectometers and 100 decameters and 1000 meters. ఇది అందరికీ తెలిసిందే, 10³ meters. That is equals to 10⁴ decimeters. అండ్ సెంటీమీటర్స్ ఎంత అవుతాయి ఒక కిలోమీటర్కి? 10⁵ సెంటీమీటర్స్ అండ్ ఎంఎంలో వచ్చి 10⁶ మిల్లీమీటర్స్. ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఇంపీరియల్ సిస్టంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంచ్ తర్వాత మనకేంటి? ఫీట్. 1 feet ఈజ్ ఈక్వల్ టు 12 inches. ఫీట్ తర్వాత యార్డ్స్. ఓకే, 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet. యార్డ్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటండి? ఇంచు, ఫీట్, యార్డ్. యార్డ్ తర్వాత మనకి ఏంటంటే ఫర్లాంగ్స్. 1 furlong ఈజ్ ఈక్వల్ టు
220 yards. 220 yards. Next, 1 mile. 1 mile is equals to 8 furlongs. ఓకే, ఇవి మనకు తెలియాల్సిన మెయిన్ బేసిక్. సార్ ఇంపీరియల్ నుంచి మనం దీన్ని కన్వర్ట్ చేయాలంటే మెట్రిక్ సిస్టమ్కి ఉంది. 1 mile is equals to 1.604 kilometers. దీని నుంచి మార్చచ్చు. లేదు 1 inch is equals to 2.54 centimeters. దీన్ని యూజ్ చేసైనా చేంజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఇవి బేసిక్స్ అండి. ఇవి తెలియకపోతే మనం స్కేల్స్లో ప్రాబ్లమ్స్ చేయలేం. ఇవన్నీ కనుక మనం బై హార్ట్ చేయగలిగామా, 1 centimeter is equal to 10 mm, ఇవన్నీ కనుక మనకు వచ్చినాయా, ఇట్స్ వెరీ ఈజీ. స్కేల్స్ ప్రాబ్లమ్ని ఆట ఆడుకోవచ్చు. ఓకే, సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 20-30 minutesలో నేను స్కేల్స్ ప్రాబ్లమ్స్ గురించి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేసేస్తాను. ఎలా సింపుల్గా డ్రా చేయాలో కూడా నేను. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు మనకున్న స్కేల్ సిలబస్లో ఉంది ఓన్లీ ప్లెయిన్ స్కేల్, నెక్స్ట్ డయాగనల్ స్కేల్, ఒకప్పుడు కరస్పాండింగ్ స్కేల్ అంటే కంపారిటివ్ స్కేల్, వెర్నియర్ స్కేల్, స్కేల్ ఆఫ్ కార్డ్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు అవి ఇవ్వట్లేదు, అవి తీసేసి ఓన్లీ ప్లెయిన్ స్కేల్, డయాగనల్ స్కేల్ పెట్టాడు. ఈ రెండిట్లో మనకి ఎగ్జామ్కి ఖచ్చితంగా వచ్చేది డయాగనల్ స్కేలే. ఎగ్జామ్లో డయాగనల్ స్కేలే ఇస్తాడు, ఎవడు ప్లెయిన్ స్కేల్ ఇవ్వడు. మీ లక్కు బాగోక ప్లెయిన్ స్కేల్, 2 ప్లెయిన్ స్కేల్స్ ఇచ్చారంటే మనం ఏం చేయలేం. ఒకటే డయాగ్రామ్ స్కేల్ బిగ్ డయాగ్రామ్ ఇచ్చేసేస్తాడు, లేదా ప్లెయిన్ స్కేల్స్ని 2 ఇస్తాడు. రేర్ కండిషన్లోనే ప్లెయిన్ స్కేల్స్ ఇస్తాడు. నేనైతే ఇప్పటిదాకా ఇప్పుడు చూడాలి, బట్ బేసిక్స్ కాబట్టి ఇది తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇన్డెప్త్లో ఏవి చెప్పలేను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. ఇది రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ప్లెయిన్ స్కేల్కి డయాగ్రామ్ స్కేల్కి. ఫస్ట్ ప్లెయిన్ స్కేల్లో మనం అసలు స్కేల్స్ అనేది ఎందుకు డ్రా చేస్తాం, టు షో డిస్టెన్సెస్. ఓకే, అండ్ అది డిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, ప్లెయిన్ స్కేల్లో ఏం చేస్తామంటే మనం 2 units అంటే 4.5 meters లేదా 8.7 meters ఇలాంటివి స్కేల్స్తో ఉన్నప్పుడు మనం ప్లెయిన్ స్కేల్ వాడతాం. అలా కాకుండా 3 unitsని కనుక చెప్పాలంటే 3.75 meters, 485 kilometers, ఇలా 3 డివిజిబుల్స్ ఉన్నాయనుకోండి, 3 అంకెలు ఉంటే కనుక అప్పుడు మనం డయాగ్నల్ స్కేల్ వాడతాం. ఓకే, ఈ రెండింటికి కామన్ ఏంటా అంటే, ఏ స్కేల్కి అయినా సరే కామన్ ఏంటా అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఆర్ఎఫ్ అంటాం దీన్ని. దీనికి ఫార్ములా ఏంటి, రేషియో ఆఫ్ డ్రాయింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది ఇన్ కేస్ ఆఫ్ లెంత్ అయితే. అలా కాకుండా కామన్ అమ్మ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ దీనికి రెండింటికి సేమ్. ఓకే, అలా కాకుండా ఒక్కోసారి ఏరియా ఇస్తారనమాట. ఏరియా ఇచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ డ్రాయింగ్ ఏరియా డివైడెడ్ బై ఒరిజినల్ ఏరియా. ఇది ఇప్పుడు ఏరియాస్ ఇచ్చినప్పుడు. అలా కాకుండా వాల్యూమ్స్ ఇచ్చాడు అనుకోండి, క్యూబ్ రూట్ ఆఫ్ డ్రాయింగ్ వాల్యూమ్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఓకే, ఇక్కడ మనం ప్లెయిన్ స్కేల్లో ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ బై మ్యాక్సిమం లెంత్. ఇక్కడ కూడా అంతే, లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్స్ టు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ బై మ్యాక్సిమం లెంత్. ఇక్కడ స్కేల్కి హైట్ 0.5 centimeter ఆర్ 1 centimeter తీసుకుంటాం. ఇక్కడ స్కేల్కి 5 centimeter, మెట్రిక్ సిస్టమ్ అయితే 5 centimeter తీసుకుందాం. ఇంపీరియల్ సిస్టంలో ఉంటాయి అంటే ఫీట్లు, యార్డ్స్లో ఇస్తే కనుక 6 centimeters తీసుకుందాం. అలానే కాదు, ఇది వేరే కూడా అవ్వచ్చు. 6 centimeters అనేది ఒక్కోసారి 8 కూడా తీసుకోవచ్చు మనం. అది ఎందుకు ఎప్పుడు ఏ కండిషన్స్లో వచ్చిందో నేను మీకు చెప్తాను. ఓకే, అర్థమైంది కదమ్మా. సో ముందు స్కేల్స్ అనేది కనపడితే ఫస్ట్ ఇది పెట్టేసేయండి. మనకి ఇచ్చింది ఏంటి, మనం ఇండికేట్ చేయాలి. స్కేల్స్ మీద మనం ఇండికేట్ చేయాల్సింది ఏంటి గివెన్ డేటాలో. అలాగే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్లో డ్రాయింగ్ వాల్యూమ్ ఏంటి, ఒరిజినల్ వాల్యూమ్ ఏంటి, ఒక్కోసారి వాడే ఇచ్చేసేస్తాడు.
రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ 1:50 కానివ్వండి, 1/62,369 కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ లెంత్ ఆఫ్ స్కేల్ కనుక్కోవడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పని అమ్మా. ఓకే, సో మనకి ఇచ్చేది డయాగ్నల్ స్కేలే, నాకు తెలిసినంత డయాగ్నల్ స్కేలే ఇస్తారు. ఈ ఒక్క స్కేల్ కనుక మనం ప్రిపేర్ అయితే మనం జేబులో మార్క్స్ పెట్టుకొని వెళ్ళిపోయినట్టే. ఓకే, సో 6 సెంటీమీటర్స్ మెట్రిక్ సిస్టమ్కి, 6 సెంటీమీటర్స్ ఇంపీరియల్ సిస్టమ్కి, 5 సెంటీమీటర్స్ మెట్రిక్ సిస్టమ్కి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వాడి మనం లెంత్ ఆఫ్ స్కేల్ కనుక్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఓకే, సో ఇప్పుడు ముందు ప్లెయిన్ స్కేల్కి బేసిక్ ఎలా ఉంటుందో చెప్తాను. జస్ట్ ఒక 5 minutes ప్లెయిన్ స్కేల్ని ఎలా డ్రా చేస్తాం ఏంటనేది చెప్తాను. నెక్స్ట్ నేను డయాగ్నల్ స్కేలే చెప్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ప్లెయిన్ స్కేల్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనకు అంత మించి అవసరం లేదు. జస్ట్ మోడల్ ఎలా ఉంటుందని మీరు తెలుసుకోవడం కోసం అంతే. ఓకే, డయాగ్నల్ స్కేల్లో మనం కొంచెం డెప్త్లో చూద్దాం. ఓకే, 2 మోడల్స్ చెప్తా డయాగ్నల్ స్కేల్లో. ఓకే, సో ప్లెయిన్ స్కేల్ చూడమ్మా. కన్స్ట్రక్ట్ ఏ ప్లెయిన్ స్కేల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1/100. మామూలుగా ఏంటి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది. ఏంటిది, డ్రాయింగ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. బట్ మనకి ఇక్కడ డ్రాయింగ్ లెంత్, ఒరిజినల్ లెంత్ అవేమి ఇవ్వలేదు, డైరెక్ట్గా రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు. అదంతా 1:100 ఆర్ 1/100. ఓకే, టు రీడ్ మీటర్స్ అండ్ డెసిమీటర్స్. ఓకే, ఆ స్కేల్ ఎలా ఉండాలి, మీటర్స్ని చూపించగలగాలి అండ్ డెసిమీటర్స్ని చూపించగలగాలి. ఓకే, సో మీటర్స్ని డెసిమీటర్స్ని రెండింటిని చూపించే స్కేల్ మనం ప్రిపేర్ చేయాలి. చూసారు ఇక్కడ రెండే ఉన్నాయి చూడండి, 7.6 ఓన్లీ. అంటే 7.6 అంటే ఏంటి, 7 meters ప్లస్ 6 డెసిమీటర్స్. 7 meters ప్లస్ 6 డెసిమీటర్స్. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ వచ్చింది కదా, చూద్దాం. అండ్ లాంగ్ ఇనఫ్ టు మెజర్ అప్ టు 10 meters. ఎప్పుడైతే లాంగ్ ఇనఫ్ టు మెజర్ అప్ టు అని ఒక వాల్యూ ఇచ్చాడో అది మ్యాక్సిమం లెంత్, ఇంకా దాని గురించి డౌట్ ఏం లేదు. లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్స్ టు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ బై మ్యాక్సిమం లెంత్. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఎంత 1/100, మ్యాక్సిమం లెంత్ ఎంతమ్మా 10 meters. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, మనకి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి, మీటర్స్ డెసిమీటర్ సెంటీమీటర్ అంటే 100. 10 multiplied by 100 centimeters. సో 100 క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలేదంతా 10 centimeters లైన్. సో లెంత్ ఆఫ్ స్కేల్ ఈస్ 10 centimeters. సో 10 centimeters తో మనం ఏం చేయాలి, ఒక లైన్ డ్రా చేయాలి. With the help of 10 centimeters we have to draw a line. 10 centimeters తో ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, లైన్ డ్రా చేసి ఇందాక చెప్పాను లైన్కి హైట్ ఎంత ఉండాలి, ఈ స్కేల్కి 0.5 centimeter కానీ 1 centimeter కానీ, అది మీ ఇష్టం, మీరు ఎంత పెట్టుకుంటుంది అనేది. సో 1 centimeter తీసుకొని దీన్ని క్లోజ్ చేసేస్తాను. ముందు ఇక్కడ దాకా చేస్తే మీకు కొంచెం మార్క్స్ పడిపోతాయి. ముందు డయాగ్రామ్ వేసినందుకు గాను ఎంతో కొంత మార్క్స్ పడతాయి. ఎందుకంటే ప్లెయిన్ స్కేల్ ఇది 1 centimeter హైట్ ఉంది అంటే కనుక దీని మీనింగ్ ఏంటా అంటే, నేను మీకు అర్థం కావాలని పెట్టా, మీరు ఇండికేట్ చేయొద్దు. దీని మీనింగ్ ఏంటా అంటే ఇది ప్లెయిన్ స్కేల్ అని మీనింగ్. ఓకే, సో మనం చూపించాల్సింది ఏంటి, 7.6 meters ఆన్ ఇట్. దానిలో 7.6 meters చూపించాలి కదా. సో ఈ 10 centimeters లైన్ని నేను 10 parts చేస్తాను. ఓకే, ఈ 10 centimeters లైన్ నేను ఎన్ని పార్ట్స్ చేస్తానండి, 10 number of parts చేస్తాను. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8, ఇది 9, ఇది 10 parts అయిపోయింది. దీన్ని నెంబర్స్ ఇండికేట్ చేద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9, ఇది 10th one. దీన్ని కదిలించాం మనం, దీన్ని అలాగే ఉంచుతాం. ఓకే, అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు ఏం చేసాం, 10 centimeters లైన్ తీసుకొని దాన్ని 10 parts చేసాం. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఎంత చూపించుద్ది, ఒక్కొక్క మీటర్ చూపించుద్ది. అంటే ఇది ప్రైమరీ డివిజన్ అంటాం. దీన్ని ఇలా చేయడాన్ని ఏమంటాం, ప్రైమరీ డివిజన్. అంటే ప్రైమరీ డివిజన్స్ ఎంత, మీటర్. ఓకే, సో నెక్స్ట్ సెకండరీ డివిజన్స్ ఏంటి మనకి, డెసిమీటర్స్. కాబట్టి ఏం చేస్తున్నా నేను, ఒక డెసిమీటర్ అంటే ఒక మీటర్లో ఎన్ని డెసిమీటర్లు ఉంటాయి, 10 డెసిమీటర్లు ఉంటాయి.
సో 1 మీటర్ని డెసిమీటర్స్ కావాలంటే ఎన్ని పార్ట్స్ చేయాలి? ఇప్పుడు 10 పార్ట్లు చేయాలి. ఓకే, సో చూడండి మీరు మన సెంటీమీటర్ స్కేల్లో 0 to 1 సెంటీమీటర్ ఉంటే ఎంఎంలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9, ఇది 10ది అలా ఉంటుంది. అలాగే దీన్ని కూడా మనం ఏం చేద్దాం? 10 పార్ట్స్ చేయాలి. ఓకే, దీన్ని అంటే 10 సెంటీమీటర్స్ కాబట్టి డైరెక్ట్గా చేసేసాం. ఇది కష్టం కదా, దీనికోసం ఏం చేయాలి? మనం లైన్ డివిజన్ మెథడ్ని యూస్ చేసి దీన్ని 10 పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, so this is 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అయిపోయింది కదమ్మా, 10 పార్ట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? 7.6 మెజర్ చేయాలి స్కేల్. మీటర్స్ 7.6 అంటే ఏంటి? 7 మీటర్స్. ఫస్ట్ 7 మీటర్స్ ఇండికేట్ చేయండి. 0 to 7 మీటర్స్. నెక్స్ట్ ఎన్ని? 6 డెసిమీటర్స్ కావాలి. 1 మీటర్లో మనం 10 పార్ట్స్ చేసామంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అయింది? డెసిమీటర్స్ అయింది. సో సెకండరీ డివిజన్స్ ఆర్ డెసిమీటర్స్. సో 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏబి లెంత్ ఏదైతే ఉందో ఇది 7.6. డైమెన్షనింగ్ ఇచ్చేసేయండి, 7.6 మీటర్స్. ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. ఇక్కడ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు 1:100 అని ఇండికేట్ చేయండి. చాలు, ఇక్కడతో అయిపోయింది. డయాగ్రామ్ అయిపోయింది. ఇక్కడతో ప్లేన్ స్కేల్ అంటే ఇంతకు మించి పెద్దగా ఉండదు. ఓకే, ఫస్ట్ ప్రైమరీ ఇప్పుడు 7.6 అన్నాం కదా, 7 ఏమైంది? ప్రైమరీ డివిజన్ అయ్యింది, 6 సెకండరీ డివిజన్ అయ్యింది. ఓకే, సో ప్రైమరీ డివిజన్ మ్యాక్సిమం ఇదే అండి చేసేది, మ్యాక్సిమం ఇదే ఉంటుంది. బట్ ప్లెయిన్ స్కేల్ మనకి ఇవ్వడు, మనం భయపడాల్సిన పని ఏం లేదు. బట్ అయినప్పటికీ ప్లెయిన్ స్కేల్లో నేను నా ఛానల్లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. మీకు కావాలంటే మన డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ని ఇచ్చేస్తున్నాను. ప్లెయిన్ స్కేల్కి సంబంధించిన వాటి లింక్స్ ఉంటాయి. ఓకే, అలాగే నేను మామూలుగా డ్రాయింగ్ షీట్లో డ్రా చేశాను అనమాట. వాటి లింక్స్ ఉంటాయి, మీద వాటి లింక్స్ని చూసి డ్రా చేయొచ్చు. మ్యాక్సిమం నేను డ్రా చేసి నా ఛానల్లో నేను డ్రా చేసిన ప్రాబ్లమ్స్లో నుంచి అయితే దాటి బయటకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. డయాగ్నల్ స్కేల్ కానివ్వండి, ప్లెయిన్ స్కేల్ కానివ్వండి. ఓకే, కాబట్టి మీరు అవి చూసి నేర్చుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్లెయిన్ స్కేల్. నెక్స్ట్ మూవ్ టు డయాగ్నల్ స్కేల్. డయాగ్నల్ స్కేల్ ప్రాబ్లమ్. ఓకే, ఈ డయాగ్నల్ స్కేల్ ప్రాబ్లమ్ చూడండి ఏమన్నాడు అంటే, ఈ డయాగ్నల్ స్కేల్ ప్రాబ్లమ్ కూడా 2 మోడల్స్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ మోడల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇచ్చినట్టు. ఓకే, ఎలా ఫస్ట్ మోడల్ చూడండి, కన్స్ట్రక్టెడ్ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ 3:200. 3:200 అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. ఎప్పుడైతే మీకు రేషియో కనిపించిందో అప్పుడు గుడ్డిగా రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ తీసుకోండి. RF is equal to 3:200. To show meters, decimeters and centimeters. సో ఏం చూపించాలి? మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్. ఇందాక నేను చెప్పాను ప్లెయిన్ స్కేల్ అంటే ఓన్లీ 2 రిలేషన్స్, డయాగ్నల్ స్కేల్ అంటే 3 రిలేషన్స్, మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్. ఓకే, ఇది ఒక మోడల్, ఇది ఫస్ట్ మోడల్. ఓకే, సో ద సెకండ్ మోడల్ అంటే మీకు చెప్తాను. అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మీటర్స్. లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మీటర్స్ అని ఇచ్చారంటే ఎప్పుడైనా ఏం చేసుకోమన్నారు? దిస్ ఇస్ ద మాక్సిమం లెంత్. ఎందుకు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది ఇప్పుడైతే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే ఈ క్రాష్ కోర్స్ అదంతా అవ్వదు. వీటికి సంబంధించిన రీజనింగ్స్ చెప్పలేను, బట్ ఒక ఈజీ వేలో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో చూపిస్తున్నాడు అంతే. ఓకే, ఇట్ ఈస్ 6 మీటర్స్. సో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఉంది, మాక్సిమం లెంత్ ఉంది. సో ఆటోమేటికల్ గా లెంత్ ఆఫ్ స్కేల్ కనుక్కుందాం. ఇవన్నీ మనం ఎక్కడ రాయాల్సిన అవసరం లేదండి. మనకి ఎగ్జామ్ షీట్ తో పాటు ఒక చిన్న 2 పేపర్స్ రఫ్ షీట్ కూడా ఆ రఫ్ షీట్ లో చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ డ్రాయింగ్ షీట్ లో మనం ఏమి ఈ క్యాలిక్యులేషన్స్ ఏమి రాయకూడదు. ఓకే, సో LOS is equal to representative factor multiplied by maximum length. So representative factor is 3:200. So 3 divided by 200 multiplied by maximum length 6 meters. 6 meters కదా. సో 6 meters నేను ఏం చేస్తానండి? సెంటీమీటర్స్ గా మారుతుంది. మీటర్ సెంటీమీటర్ 100. ఓకే,
సో 100 మీటర్స్ 100 కాబట్టి 2 3. సో టోటల్ 6 centimeters. Sorry, 3 is 9 centimeters is your length of scale. Okay, so ఇప్పుడు నేను ఏం చేయాలి, length of scale 9 centimeters. దాని మీద నేను అంత ఇండికేటెడ్ డిస్టెన్స్ ఆఫ్ 4.25 and 3.82. 4.25 అంటే మీనింగ్ ఏంటండి, 4 మీటర్లు ప్లస్ 2 డెసిమీటర్లు ప్లస్ 5 సెంటీమీటర్లు. ఇది దీని మీనింగ్. ఓకే, ఇక్కడ మనం చూపించాల్సింది కూడా అదే కదా. ఏం చూపించమన్నాడు, ఒక స్కేల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ కన్స్ట్రక్షన్ చేసిన స్కేల్ మీద ఏమేమి చూపించేలా ఉండాలి, మీటర్స్, డెసిమీటర్స్ అండ్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు 9 సెంటీమీటర్స్ తో ఒక డయాగ్నల్ స్కేల్ కి హైట్ ఎంత తీసుకోవాలని చెప్పానండి, 5 సెంటీమీటర్స్ ఆర్ 6 సెంటీమీటర్స్ అని చెప్పాను. మెట్రిక్ సిస్టమ్ కి ఇది మెట్రిక్స్ లో ఉంది, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్. సో మెట్రిక్స్ లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 5 సెంటీమీటర్స్ హైటే తీసుకుందాం. ఓకే, తీసుకొని దీన్ని క్లోజ్ చేసేసాను. ఓకే, సో క్లోజ్ చేసేసాక దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 6 మీటర్స్ అన్నాడు. 6 మీటర్స్ అండ్ చూపించాల్సింది కూడా ఎంతలో ఉంది, 4.25 మీటర్స్, 3.82 మీటర్స్. సో ఆటోమేటిక్గా దీన్ని ఏం చేద్దాం, 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేద్దాం. 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్, 9 ని డైరెక్ట్ గా 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయగలిగితే చేయండి, లేదంటే లైన్ డివిజన్ మెథడ్ ని యూజ్ చేసుకోండి. 1 2 3 4, ఇది 5. Let's assume this is the 6th one. So 0 1 2 3 4 5. This is the 6th one. 6th one వదిలేసేయండి, ఏం చేయొద్దు. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ప్రైమరీ డివిజన్స్. అంటే 6 మీటర్స్ లెంత్ ఉన్న దాన్ని మనం ఏం చేసాం, 9 సెంటీమీటర్స్ తో చూపించాం. ఆ చూపించిన దాన్ని ఏం చేసాం, 6 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేసాం. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత ఇండికేట్ చేస్తుంది, మీటర్స్ ఇండికేట్ చేస్తుంది. సో ప్రైమరీ డివిజన్స్ ఆర్ meters. ఓకే, సో నెక్స్ట్ సెకండరీ డివిజన్స్ కావాలి. సెకండరీ డివిజన్స్ ఏంటి, నాకు డెసిమీటర్స్. ఓకే, ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఇచ్చారు కదా, 4.25 అన్నాడు. 4.25 అంటే ఏమవుతుందమ్మా, 4 మీటర్స్ ప్లస్ 2 డెసిమీటర్స్ ప్లస్ 5 సెంటీమీటర్స్. సో ఆటోమేటిక్గా సెకండ్ ఏం చేయాలి, నేను డెసిమీటర్స్ కావాలి. సో ఒక మీటర్కి ఎన్ని డెసిమీటర్లు, 10. సో దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, నేను ఇప్పుడు 10 పార్ట్స్ చేయాలి. 10 పార్ట్స్ ఎలా చేయాలి, యూ హ్యావ్ టు గో ఫర్ లైన్ డివిజన్ మెథడ్. లైన్ డివిజన్ మెథడ్ లో మనం వెళ్ళి పార్ట్స్ చేసేయాల్సిందంటే తప్పదమ్మా, ఇక్కడ చిన్నదిగా ఉన్నది మనం చేసేసేయాలి. ఓకే, ఫైవ్ 4 3 2 1 6 7 8 9. ఓకే, సో చేసేసాక దీనికి ఇండికేట్ చేద్దాం. ఇదేంటి, 1 2 3 4 5 6 7 8 9. దిస్ ఇస్ ద 10th one. అండ్ జాయినింగ్ ఎలా జాయిన్ చేయాలో తెలుసా, ప్లేన్ స్కేల్ లో కలిపినట్టు స్ట్రైట్ గా వెళ్ళి కలిపేసేయకూడదు. దీన్ని ఈ 1 ఉంది కదమ్మా, ఈ 1 ఏం చేయాలి, ఒక నిమిషం, ఈ 1 వచ్చేసి ఇలా కలపాలి. 1 తీసుకొచ్చి దేనికి కలుపుతున్నాను, ఇక్కడ కలిపాను. చూసారా, డయాగ్నల్ గా కలిపాం. ఎందుకు కలిపామని వదిలేసేయండి, అలా కలపాలి. కలిపి ఆ డ్రాఫ్టర్ స్కేల్ ఇక్కడ ఫిక్స్ చేసేసేయండి. కలిపి ఏం చేయాలి, ఆ డ్రాఫ్టర్ స్కేల్ అక్కడ ఫిక్స్ చేసేసేసి ప్యారల్ గా లైన్ డివిజన్ బదులు ఎలాగైతే ప్యారల్ లైన్స్ కొడతాం అలా ప్యారల్ గా తీసుకురండి. 2 నుంచి కూడా, నెక్స్ట్ 3 నుంచి, నెక్స్ట్ 4 నుంచి, నెక్స్ట్ 5 నుంచి, 6 నుంచి, 7 నుంచి, 8 నుంచి, 9 నుంచి. 9 కొట్టాక 10 మర్చిపోతాం, 10 మర్చిపోకూడదు, 10 మర్చిపోకుండా కొట్టండి. నెక్స్ట్ 10. ఇవి డయాగ్నల్ స్కేల్. చూసారా, అంటే ఈ లోపల ఇవి ఎలా ఉన్నాయి, డయాగ్నల్ గా వంగి ఉన్నాయి. ఎందుకు వంగి ఉన్నాయి ఏంటనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉన్న కొన్ని వీడియోస్ లో చెప్పాను. దీనికి సంబంధించింది ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ మొత్తం, వాటికి సంబంధించిన లింక్స్ అన్ని మన వీడియో డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి అనుకున్న వాళ్ళు.
ఓకే, సో అయిపోయింది కదా. అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి, ఇవేంటి డెసిమీటర్స్, సెకండరీ డివిజన్. అండ్ టెర్నరీ డివిజన్స్ మూడోది ఏంటమ్మా సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ ఎక్కడ చేయాలి నేను, సెంటీమీటర్స్ ఏం లేదు, ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్ ని చేసేసేద్దాం. ఇది 5 సెంటీమీటర్స్ కదా, ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, హాఫ్ సెంటీమీటర్ కి ఒక్కొక్క పార్ట్ కింద తీసుకుంటే మనకి ఏమవుతుంది 10 పార్ట్స్ అయిపోతుంది. 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 this is the 10th one. ఆటోమేటిక్గా డ్రా చేసేసేయండి కనిపిస్తుంది. వీటికి సంబంధించి డ్రాయింగ్ షీట్లో ఎలా డ్రా చేయాలి అనే డౌట్ కనుక మీకు ఉంటే వాటికి సంబంధించి నేను డ్రాయింగ్ షీట్లో నేను డ్రా చేసి సాల్వ్ చేసినాయండి. ఓకే, అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ నా ఛానల్లో, వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు వాటిని చూసి సాల్వ్ చేసేసుకోవచ్చు. నేను డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ కొత్తగా. ఆ వీడియో లింక్ కనుక మీరు క్లిక్ చేసేసేస్తే నేను సాల్వ్ చేసినవి వస్తాయి. ఏది డయాగ్నల్ స్కేల్ కానివ్వండి, ప్లేన్ స్కేల్ కానివ్వండి. మోస్ట్ ప్రాబబ్లీ నేను అన్ని సాల్వ్ చేశాను. వాటిని దాటి ఎగ్జామ్ హాల్లో కొత్తది ఇచ్చారంటే మీ బ్యాడ్ లక్ అని అనుకోవాలి, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో వాటిని కనుక మీరు సాల్వ్ చేస్తే ఎగ్జామ్ హాల్లో వాటిని దాటి ఎక్కడికి పోవు. ఓకే, సో నౌ కంప్లీటెడ్. ఓకే, సో డయాగ్నల్ స్కేల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత మనం ఇండికేట్ చేయాలి, 4.25. 4.25 అంటే ఏంటి, 4 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ కదా, ఫస్ట్ 4 మీటర్స్ చూద్దాం. 4 మీటర్స్ ఎక్కడ ఉంది, 0 to 4. ఓకే, నెక్స్ట్ 2 డెసిమీటర్స్. 2 డెసిమీటర్స్ ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. దిస్ ఈస్ 2 డెసిమీటర్స్. నెక్స్ట్ 4.25 కాబట్టి 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇది సెంటీమీటర్స్. దిస్ ఇస్ సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 5 ఉంది. ఈ 5 ప్లస్ ఈ 2 ఈ రెండు ఎక్కడ కలిసినాయి, ఇక్కడ కలిసినాయి. ఇండికేట్ దిస్ వన్ యాజ్ A అండ్ దీన్ని ఎక్కడ దాకా లాక్కెళ్దాం, 4 దాకా లాక్కెళ్దాం. దిస్ ఈజ్ B. Here to here it is 4.25. That's it. ఇప్పుడు 3.82 కావాలి. ఏం లేదు, సింపుల్. 0 to 3 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, 3.82 అంటే 3.82 అంటే ఏమవుతుందమ్మా, 3 మీటర్స్ 8 డెసిమీటర్స్. 8 డెసిమీటర్స్ ఎక్కడ ఉంది, 8 ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటి, 8 అంటే 2 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ 2 ఇక్కడ ఉంది. సో ఈ 8 ఈ 2 రెండు ఎక్కడ కలిసినాయి, ఇక్కడ కలిసి P extend up to 3. This is Q. So the PQ distance will indicate 3.82 centimeters. సో మీటర్స్ వచ్చింది, డెసిమీటర్స్ వచ్చింది, సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రాయాలి ఇక్కడ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్స్ టు 3:200. ఇది డయాగ్నల్ స్కేల్ డ్రా చేసాం. ఓకే, ఇదో మోడల్ చెప్పాను కదా. నెక్స్ట్ ఇది మెట్రిక్ సిస్టమ్ లో చెప్పాను, నెక్స్ట్ ఇంపీరియల్ సిస్టమ్ లో చెప్తాను. ఓకే, అక్కడతో నేను ఫినిష్ చేసేసేస్తా. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని పెడతా. నేను చేసిన ప్రాబ్లమ్స్ దాటైతే ఎగ్జామ్ పేపర్ లో ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చారంటే మీ బ్యాడ్ లక్, అంతకు మించి ఏం చెప్పాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని, ఎన్నో అసైన్మెంట్స్ ని చూసి నేను సాల్వ్ చేశానంటే. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఓకే, నోట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇందాక ఫస్ట్ మోడల్ చేసాం మనం, ఇది సెకండ్ మోడల్. రెండింటికి ఏంటి సార్ తేడా అంటే, క్వశ్చన్ చదివితే మనకు అర్థమవుతుంది. కన్స్ట్రక్ట్ ఏ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1/4000. ఓకే, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 1/4000 ఇచ్చాడు. టు షో మీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 500 మీటర్స్. సో మ్యాక్సిమం లెంత్ ఇచ్చాడు 500 మీటర్స్. ఇక్కడ మీకు తేడా తెలుస్తుందా, ఇక్కడ 3 డైమెన్షన్స్ అంటే 3 లెంత్లు మనకి ఇవ్వలేదు.
మామూలుగా మనకు ప్రీవియస్ ప్రాబ్లంలో ఏముంది, మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా 500 మీటర్స్ అన్నాడు అంతే. అదే 500 మీటర్స్ ఇస్తే మరి ఎలా చేయాలి చెప్తా మీకు ఇప్పుడు. చూడండి, ఇది సెకండ్ మోడల్ అనమాట. ఇలాంటివి కూడా ఇస్తాడు. ఇది లీస్ట్ కౌంట్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి కొట్టాలి మనం, అంటే లీస్ట్ వాల్యూ ఎంతో చూసుకొని దాన్ని బట్టి చేయాలి. ఈ 500 మీటర్స్లో లీస్ట్ వాల్యూ ఎంత, 1 మీటర్. హైయెస్ట్ ఎంత, 100 మీటర్స్. అది ఎలా చేయాలో నేను మీకు చెప్తా చూడండి. ఫస్ట్ మ్యాక్సిమం లెంత్ 500 మీటర్స్. సో లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4000 మల్టిప్లైడ్ బై 500 మీటర్స్. సో 500 మీటర్స్, సో సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం, మల్టిప్లైడ్ బై 100. ఓకే, 12.5 సెంటీమీటర్స్ ఈజ్ లెంత్ ఆఫ్ స్కేల్. లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ 12.5 సెంటీమీటర్స్. సార్ మన దగ్గర 500 మీటర్స్ ఇచ్చాడు కదా, ఎలా మనం కనుక్కోవాల్సింది కూడా 372 మీటర్స్, మీటర్స్లోనే ఉంది మనకి. ఓకే, మొత్తం మీద ఇన్ టర్మ్స్ ఆఫ్ 100 మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని 100 మీటర్స్గా ఒక పార్ట్, 100 మీటర్స్గా ప్రైమరీ డివిజన్స్, 10 మీటర్స్గా సెకండరీ డివిజన్స్, సింగిల్ మీటర్గా టెర్నరీ డివిజన్స్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ప్రైమరీ పార్ట్స్ ఏమో 100 మీటర్లుగా, సెకండరీ పార్ట్లు ఏమో 10 మీటర్లుగా, మూడోదేమో ఒక్కొక్క మీటర్కి చేద్దాం. చాలు, సరిపోతుంది కదా. చూడండి ఎలా చేయాలో మీకు అర్థమైంది. సో లెంత్ ఆఫ్ స్కేల్ ఎంత, 12.5. సరిగ్గా రాలేదు. ఓకే, వెయిట్, స్కేల్స్ లేవు కదా. అండ్ అదిగాక నాకు కూడా బోర్డు మీద అయితే కనుక వైట్ చాక్ పీస్తో అయితే నేను కూడా ఎగ్జాక్ట్గా డ్రా చేయగలుగుతాను లెన్స్ని. సో ఈ పెన్తో ఏంటంటే నాకు అలవాటు లేదండి, మార్కర్తో. సో అందుకే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇది మెట్రిక్ సిస్టమే కాబట్టి 5 సెంటీమీటర్స్ పైకి లేపాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 5 పార్ట్స్ చేయాలి. ఎందుకు, 500 మీటర్స్ అన్నారు కదా, కాబట్టి నేను దీన్ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నాను అండి, 5 నెంబర్స్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను. 1 2 3 4. ఒక్కొక్క పార్ట్ ఎన్ని మీటర్స్ అయ్యింది, 0, 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్, ఇది 500. ఓకే, అర్థమైంది కదా. 0, 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 400 మీటర్స్, ఇది 100th మీటర్. నెక్స్ట్ సెకండరీ డివిజన్స్ కింద నేనేం చేయాలి, 10 మీటర్స్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలి, 10 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 10 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఎలా చేస్తాను మీకు తెలుసు, లైన్ డివిజన్ మెథడ్ని యూజ్ చేసి 10 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఫస్ట్ మెన్షన్ చేద్దాం. 5 4 3 2 1. నేను డైరెక్ట్గా పెట్టేసా, బట్ యూ హ్యావ్ టు ఫాలో లైన్ డివిజన్ మెథడ్. ఓకే, 1 కాదు, 20 30 40 50 60 70 80 90, దిస్ ఈస్ ద 100. ఓకే, వీటిని ఏం చేయాలి మనం, డ్రాఫ్టర్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నల్గా కలపాలి. దీన్ని టెన్త్ తీసుకెళ్ళి ఇక్కడ కలిపేద్దాం. నెక్స్ట్ 20, అదే ప్యారలిజం మార్చకుండా. నెక్స్ట్ 30కి, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50 60 70 80 90, అంతా 90 కొట్టేశాక 100 మర్చిపోతాం. అంటే 10th పార్ట్ లాస్ట్ పార్ట్ మర్చిపోవద్దు, మర్చిపోకుండా కొట్టాలి. ఓకే, సో ఇవేంటి, 10th మీటర్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, సింగిల్ మీటర్స్ కావాలి. సింగిల్ మీటర్స్ కావాలంటే ఆటోమేటిక్గా ఈ వర్టికల్ లైన్ ఏదైతే ఉందో ఇది 5 సెంటీమీటర్స్ చేయమంది. అందుకే మనం సింపుల్గా హాఫ్ సెంటీమీటర్కి పార్ట్స్ తీసేసుకోవచ్చు. 5 4 3 2 1 6
7 9 ఇది 1 మీటర్ 2 meters 3 meters 4 5 6 7 8 9 10 కంప్లీటెడ్. ఓకే, సో 100th మీటర్ వచ్చింది, 10th మీటర్ వచ్చింది, ఇక్కడ సింగిల్ మీటర్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు ఇండికేట్ 372 మీటర్స్. 372 మీటర్స్ అంటే ఫస్ట్ 300 మీటర్స్ ప్లస్ 70 మీటర్స్ ప్లస్ 2 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 300 మీటర్స్. 70 మీటర్స్ ఎక్కడికి ఉంటుంది? ఇక్కడ నుంచి ఇది 70 మీటర్స్. నెక్స్ట్ 2 మీటర్స్ ఎక్కడ ఉంది? ఈ సెంటీమీటర్ స్కేల్ ఇక్కడ ఉంది. టర్న్ ద డివిజన్, ఈ 2 ఈ 70 కలిసింది ఇక్కడ. సో దిస్ ఈజ్ A. ఫ్రమ్ హియర్ టు హియర్ it is B. So the distance between A to B is dimensioning line తో ఇండికేట్ చేయండి ఇలాగా. It is 372 meters. 372 కాదు, మనం ఇంకా వేరే కావాలంటే మనం వేదైనా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 452 అనుకుందాం, లేదా 456 అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 400. నెక్స్ట్ ఏంటి? 456 అంటే 400 ప్లస్ 50 ప్లస్ 6 50 అంటే ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది 50. నెక్స్ట్ 6 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ 50 ప్లస్ 6 సెంటీమీటర్స్ ఎక్కడ కలిసినాయి? ఇక్కడ కలిసాయి. సో దిస్ ఈస్ P. దిస్ ఈస్ Q. సో కంప్లీటెడ్ ఆటోమేటిక్గా. ఫ్రమ్ హియర్ టు here it is 472 meters, 75 meters completed. ఇక్కడ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇండికేట్ చేయండి. దట్ ఈస్ 1:4000. దట్స్ ఇట్స్. ప్రాబ్లం అయిపోయింది. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ బోర్డు మీద చెప్తున్నది, డ్రాయింగ్ షీట్లో. ఇప్పుడు డ్రాయింగ్ షీట్లో చెప్పేంత టైం లేదు కదా. సో ఇవి నేను సేమ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను డ్రాయింగ్ షీట్లో సాల్వ్ చేశానమ్మా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను డ్రాయింగ్ షీట్లో సాల్వ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్, ఎస్పెషల్లీ డయాగ్నల్ స్కేల్స్, ప్లెయిన్ స్కేల్స్లో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశానో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన లింక్స్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోయింది. నేను మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన నీడ్ లేదనమాట. అందుకే నేను చెప్తున్నాను. లేదు కాదు కూడా సార్, మీరు ఒకసారి డ్రా చేసి చూపించండి మళ్ళీ అంటే కనుక మీరు నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డ్రా ఇట్ అగైన్. ఓకే, సో దిస్ ఈస్ డయాగ్నల్ స్కేల్. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఇది మెట్రిక్ సిస్టమ్ కదా, ఇంపీరియల్ సిస్టమ్లో ఇంకొక ప్రాబ్లం చూడండి. కన్స్ట్రక్టెడ్ డయాగ్నల్ స్కేల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1/32. 1/32. ఓకే, అంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు మనకి. నెక్స్ట్ షోయింగ్ యార్డ్స్, ఫీట్స్ అండ్ ఇంచెస్. చూసారా, ఇది ఇంపీరియల్ సిస్టమ్. ఓకే, యార్డ్స్, ఫీట్ అండ్ ఇంచెస్. ఓకే, సో టు మెజర్ అప్ టు 4 yards. ఇది మ్యాక్సిమం లెంత్. మ్యాక్సిమం లెంత్ ఎంత? ఇప్పుడు మనకు వచ్చింది మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 4 yards. మనకి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఉంది, మ్యాక్సిమం లెంత్ ఉంది. సో లెంత్ ఆఫ్ స్కేల్ ఈక్వల్స్ టు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ బై మ్యాక్సిమం లెంత్. అంటే 1/32 మల్టిప్లైడ్ బై 4 yards. యార్డ్స్ కదా, ఒక యార్డ్కి ఎన్ని ఫీట్లు? 1/32 ఇంటూ 4 మల్టిప్లైడ్ బై 3. అంటే ఒక యార్డ్కి 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet. 1 feet ఈజ్ ఈక్వల్స్ టు 12 inches. సో 3 మల్టిప్లైడ్ బై 12. సో టోటల్గా నాకు 4.5 inches వస్తుంది. ఓకే, మన స్కేల్ ఉంటుంది కదా, మామూలు మీటర్ స్కేల్, మామూలు సెంటీమీటర్ స్కేల్. దాంట్లో ఒక సైడ్ మనకి సెంటీమీటర్లు ఉంటే వాటి కింద మనకి ఇంచెస్ ఉంటాయి. ఆ ఇంచెస్ని తీసుకొని మనం పెట్టేసుకోవచ్చు. లేదు సార్ నాకు తెలియదు ఆ గొడవ అంతా అంటారా? 1 inch ఈజ్ ఈక్వల్ టు 2.54 centimeters. సో 4.5 మల్టిప్లైడ్ బై 2.54 centimeters. ఎంత వస్తే అంత వేసేసేయండి. ఓకే, సో దట్ ఈస్ అవర్ లెంత్ ఆఫ్ స్కేల్. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ స్కేల్ డ్రా చేద్దాం. ఓకే, 4.5 inches. అండ్ ఇప్పుడు హైట్ ఎంత ఉండాలి? 6 centimeters. ఇంపీరియల్ సిస్టమ్కి హైట్
6 సెంటీమీటర్స్ ఉండాలి. Let us say this is the 6 centimeters. సో బాక్స్ క్లోజ్ చేసేసాను. ఓకే, ఎందుకు 6 సెంటీమీటర్స్ ఇంపీరియల్ సిస్టంలో తీసుకోవాలి అన్నాను మీకు ఇప్పుడు అర్థమైంది చూడండి. ఓకే, సో మనం 4 yards కదా, దీన్ని 4 parts చేద్దాం. 1 2 అండ్ దిస్ ఈజ్ 3. ఓకే, అంటే సరిగ్గా లేదు, ఈక్వల్గా లేదు అని మీరు ఫీల్ కామాకండి, ఎందుకంటే నేను స్కేల్తో డ్రా చేయట్లేదు కదా. సో నా ఎస్టిమేషన్ ఎక్కడన్నా కొంచెం ఎగ్జాగరేషన్తో అంటే కొంచెం అటు ఇటుగా చేస్తున్నాను కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ చేంజెస్ అయితే ఉంటాయి. మీకు వచ్చినట్టు అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఓకే, సో 0 1 2 3 దిస్ ఇస్ ద 4. ఓకే, ఇవేంటి ప్రైమరీ డివిజన్స్, యార్డ్స్. నెక్స్ట్ నాకు ఏం కావాలి, మనం ఇండికేట్ చేయాల్సింది ఏంటంటే 2.85 yards. ఓకే, సారీ 2.85 yards కాదు, 2.35 yards. ఓకే, 2.35 yards. ఓకే, సో యార్డ్స్ కదా, యార్డ్స్లో ఇప్పుడు మనకి 2.35 yards అంటే 2 yards ప్లస్ 3 feet ప్లస్ 5 inches. ఇది దీని మీనింగ్. సో ఫీట్స్ ఎన్ని ఒక యార్డ్కి 3నే ఉంటాయి కాబట్టి మనం సెకండరీ డివిజన్ ఎన్ని చేయాలి, 3 parts చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత వచ్చింది, 3 parts చేయాలి. మెట్రిక్ సిస్టంలో లాగా అన్ని సెకండరీ డివిజన్స్లో 10 parts చేయలేము. ఓకే, సో 3 parts చేయాలి దీన్ని. 2 1 2 3. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం డయాగ్నల్గా కలిపేయాలి ఇది 3 partsని. అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఇవేంటి, ఫీట్. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇంచెస్. ఇంచెస్ ఏంటండి, ఒక ఫీట్కి 12 inches. 12 inches కాబట్టి ఇది 6 centimeters కాబట్టి ½ centimeter కింద మనం పెట్టేసుకుంటూ వెళ్తే ఈజీగా 12 parts వచ్చేస్తాయి. అందుకే చెప్పాను నేను ఇది 6 centimeters తీసుకోండి అని. 6 5 4 3 2 1 7 8 9 10 11. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, దిస్ ఈజ్ 1 inch 2 inch 3 inch 4 5 6 7 8 9 10 11 12th inch. ఓకే, ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇండికేట్ చేయాల్సింది ఏంటండి, 2.35 inch. 2.35 inch అంటే 2 yards. 3 feet, 3 feet అంటే ఇది 5 inches, 5 inches. సో 3కి 5 రెండు ఎక్కడైతే కలిసాయో ఇది. సో దిస్ ఈజ్ మై 2.35 yards. యారో హెడ్ ఇచ్చేటప్పుడు నీట్గా పెట్టాలండి. యారో హెడ్ ఇదిగోండి ఇలా ఉండాలి, డైమెన్షనింగ్కి ఇలా ఉండాలి, ఫిల్ అయిపోయి ఉండాలి, మధ్యలో గ్యాప్ ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1/32. ఓకే, సో అలాగే స్కేల్ కూడా ఇండికేట్ చేయండి, నేను మర్చిపోతున్నాను, మీరు ఇండికేట్ చేయండి. టోటల్ స్కేల్ ఈజ్ 4.5 inch. ఓకే, దట్స్ ఇట్స్. డయాగ్నల్ స్కేల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు 3 ప్రాబ్లమ్స్ చెప్పాను, 3 డిఫరెంట్ మోడల్స్ చెప్పానండి. అండ్ మీకు ఇంకా ఈ మోడల్స్ అన్నీ కూడా నేను డ్రాయింగ్ షీట్లో డ్రా చేశాను. ఇవన్నీ కూడా స్కేల్స్ని యూస్ చేసి, పెన్సిల్స్ కాదులేండి, నేను పెన్స్ని యూస్ చేశాను. పెన్స్ యూస్ చేసి నేను డ్రా చేసి చూపించాను. వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చేసేస్తాను. మీరు వాటిని చూసి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ చూసి వాటిని చూసి స్టడీ
సో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని విని ఆ డిస్క్రిప్షన్లో ఈ నేను పెట్టబోయే వీడియో లింక్స్ని కనుక డిస్క్రిప్షన్లో చూసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఇది మీరు కంప్లీటెడ్ అండి అయిపోయింది. ఇంతకు మించి మీ సబ్జెక్టు ఇంతకు మించి మీరు ఎక్కువగా స్టడీ చేయాల్సిన నీడ్ కూడా లేదు. జస్ట్ నిన్నటి నుంచి ఇవాళ దాకా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వినడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ మీకు పట్టే టైం 2 or 3 అవర్స్ అంతే. ఒక పర్ డేలో ఒక 2-3 అవర్స్ మనం స్పెండ్ చేస్తే ఒక 15 మార్క్స్ వస్తాయి కదండి. సో స్పెండ్ చేయండి. ఓకే, సో ఇక్కడతో అయిపోయిందండి. నేను నెక్స్ట్ సైక్లాయిడ్స్కి వెళ్తాను. ఓకే, నెక్స్ట్ సైక్లాయిడ్స్కి వెళ్తాను. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. 25 మార్క్స్కి వస్తుందా, 15 మార్క్స్కి వస్తుందా, 10 మార్క్స్కి వస్తుందా అనేది నాకైతే తెలియదు కానీ బట్ మార్క్స్ ఇందులో ఉండి ఒక క్వశ్చన్ అయితే మటుకు ఖచ్చితంగా వచ్చింది. వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ సైక్లాయిడ్స్. ఓకే, సో సైక్లాయిడ్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సైక్లాయిడ్స్లో 5 మోడల్స్ ఉన్నాయి. సైక్లాయిడ్, ఎపిసైక్లాయిడ్, హైపోసైక్లాయిడ్, కార్డాయిడ్ అండ్ స్పెషల్ మెథడ్ ఆఫ్ హైపోసైక్లాయిడ్. అంతే, ఈ 5 మోడల్సే ఉన్నాయి. ఈ 5 మోడల్స్ కూడా నేను చేశాను. నేను ఛానల్లో ఈ 5 మోడల్స్ని కూడా నేను సాల్వ్ చేశాను. ఆ సాల్వ్ చేసిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే ఇంకోసారి డ్రాయింగ్ షీట్లో డ్రా చేస్తా కూడా. ఈ వీడియోస్ కనుక మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఇంకా చాలామంది డ్రాయింగ్ ఎగ్జామ్ కోసం కుస్తీలు పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. ఓకే, సో ప్లీజ్ వీలైనంత వరకు షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. బై బై, సైనింగ్ ఆఫ్.